అందులో పనిచేసే టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసి వాళ్ళతో నడిపించాలి. అట్లా కాకుండా వాడి ఉద్యోగ భద్రత ఎక్కడ పోతుంది? మీరు బ్యాటరీ వెహికల్ అని ప్రమోట్ చేసిన తర్వాత ఏడికి పంపిద్దాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్న మూసేసి హైదరాబాద్తో ఉన్నటువంటి సంబంధం వాళ్ళకు, భూమితోని ఆ ఇంటితో ఉన్న సంబంధం, ఆ పిల్లలు చదువుకుని ఇక్కడనే, ఆ పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇక్కడనే, వాళ్ళని మీరు కుట్రపూరితంగా జిల్లాలలో పంపించే ప్రయత్నం ఒకవైపున జరిగింది. రెండోది వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కదా, మరి ఆ న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించకుండా ఇన్ని రోజులు డ్రామా చేసి మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మరి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఇప్పుడు లేలే మేము అది చేస్తాం ఇది చేస్తాం మాట్లాడే కరెక్ట్. అల్టిమేట్గా ఏంది, ఆర్టీసీ ధర్నాలు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులు బయటికి రాకపోవడం మూలాన పేద సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంది? నీ ఫ్రీ బస్సు ఎక్కడెక్కుతారు మీ మహిళలుగా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మండలు నేను ఫ్రీ బస్సు ఇచ్చినాను, ఏడెక్కాలి? ఇప్పుడు ఏడెక్కాలి. అదేవిధంగా పేదవాళ్ళు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ అనేది ది బెస్ట్ సౌకర్యం, ట్రాన్స్పోర్టేషన్లో బెస్ట్ సౌకర్యం పేద మధ్య తరగతి కుటుంబాలు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి వాళ్ళు ట్రావెల్ చేయలేదు. బట్ అల్టిమేట్గా నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నా యొక్క సూచన ప్రభుత్వానికి వెంటనే వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లని వెంటనే చేయండి. ఫస్ట్ డిమాండ్. రెండోది, వాళ్ళని గవర్నమెంటు రెగ్యులర్ ఇప్పటికే సఫరేజ్ బాగా అల్టిమేట్గా చూసాం కాలం మీద. రాష్ట్రంలో ఈ రోజున ఆర్టీసీ సమ్మె చెప్తున్నా కదా, ఆర్టీసీ సమ్మె అనేది వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు అనేక సందర్భాల్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం ఏం చేశారు, దీంట్లో కొన్ని లక్షలాది మంది కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయని చెప్పి ఆర్టీసీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్కి పంపించినాం. గవర్నర్ గారు క్లియర్ చేయాలి. అంతలోపు కొంత డిలే కావడం, మా గవర్నమెంట్ పోవడం ఇవన్నీ జరిగినాయి. ఇక వీళ్ళు ఏంటంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళ ప్రాబ్లం ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏముంది? ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఉంది ఒకటేంటంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ప్రధానమైనది. ఆర్టీసీని లక్షలాది మంది తరతరాలుగా కాపాడుతున్నటువంటి సంస్థ. బట్ ఇప్పుడేం చేశారు, బ్యాటరీ వెహికల్స్ అని చెప్పి ప్రైవేట్ వానికి ఎవరికి దారదత్తం చేసి, రెండోది గవర్నమెంట్ డిపోలను కూడా వాళ్ళకి అలాంటి మీకు రాణిగంజ్ కానివ్వండి, లేకపోతే గౌలిగూడ కానివ్వండి, లేకపోతే జిల్లాలలో కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళకి ప్రాపర్టీస్ ఎట్లిస్తారు? ఓకే, మీరు బ్యాటరీ పొల్యూషన్ ఉండొద్దు, బ్యాటరీ మేము ఎంకరేజ్ చేసుకున్నాం. బ్యాటరీ ఎంకరేజ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో పనిచేసే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం.